ఈ కథ పేరు మహావీరుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ఈ శ్రమ అంతా మరొకరి కోసంలాగుంది. అవతలవాడు ఎంతో సత్పాత్రుడైతే తప్ప పరోపకారం చెయ్యరాదు. అలా చేసినందువల్ల అపాయమే కలుగుతుంది కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. ఇందుకు తార్కాణంగా నీకు మహావీరుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గౌడదేశంలో మహావీరుడు అనే క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతని బల శౌర్య పరాక్రమాలు సాటిలేనివి. అందుకే అతను బాలుడుగా ఉండగానే అనేక మంది రాక్షసులను సంహరించాడు. అతని వద్ద అదృశ్య ఘటిక ఒకటి ఉండేది. దానిని తలపై ఉంచుకుంటే అతను అదృశ్యంగా ఉండేవాడు. ఈ ఘటికను అతనికి యక్షులు ప్రసాదించారు. అతని కీర్తి అంగవంగ కళింగ దేశాలు బ్రహ్మదేశము దాటి నలుమూలలా విస్తరించింది. యుక్త వయసు రాగానే మహావీరుడు పెళ్లాడ నిశ్చయించాడు. పాటలీపుత్ర రాజైన చిత్రగుప్తుడికి సులోచన అనే చెల్లున్నది. ఆమె సాటిలేని సౌందర్యవతి అని విని మహావీరుడు ఆమెను పెళ్లాడ నిశ్చయించుకుని పాటలీపుత్రానికి బయలుదేరి వెళ్ళాడు. అతని కీర్తి ప్రతిష్టలను గురించి అదివరకే విని ఉండటం చేత చిత్రగుప్తుడు మహావీరుడికి రాజోచితమైన ఆతిథ్యం ఇచ్చి ఇష్టం వచ్చినంత కాలం తమ రాజధానిలో ఉండమన్నాడు. మహావీరుడు సంతోషంగా ఇందుకు ఒప్పుకున్నాడు. ఏమంటే సులోచన అతను అనుకున్న దానికంటే కూడా గొప్ప సౌందర్యవతి. ఆమెను చూసిన మీదట ఆమెనే పెళ్లాడాలన్న నిశ్చయం అతనిలో మరింత బలపడింది. మహావీరుడు పాటలీపుత్ర నగరంలో 1 ఏడాది ఉన్నాడు. చిత్రగుప్తుడికి అతనికి మంచి స్నేహం కూడా ఏర్పడింది. అయినా మహావీరుడు తన మనసులోని కోరిక చిత్రగుప్తుడికి చెప్పలేదు. ఒకనాడు చిత్రగుప్తుడి తన మనసు విప్పి మహావీరుడికి తన రహస్యం ఈ విధంగా చెప్పుకున్నాడు. బ్రహ్మపురాన్ని యశోవతి అనే రాణి పాలిస్తున్నది. ఆమెకింకా వివాహం కాలేదు. ఆమె ఒప్పుకున్నట్టయితే పెళ్లాడటానికి ఎందరో రాకుమారులు సిద్ధంగా ఉన్నారు. కాని ఆమె తనకన్నా బలహీనుణ్ణి పెళ్లాడను అని భీష్మించుకుని కూర్చున్నది. తనను పెళ్లాడవచ్చిన వాణ్ణి తనతో సమంగా బాణం వెయ్యమంటుంది. తనతో గదాయుద్ధం చెయ్యమంటుంది. ఓడిపోతే శిరచ్ఛేదం చేయిస్తుంది. ఎందరో బలశాలులు ఆమెతో పోటీ చేసి ఓడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆమెను తప్ప మరొకతను పెళ్లాడటం నాకిష్టం లేదు. కానీ ఆమెతో పోటీ చేశానో తప్పక ఓడిపోతాను. నాకన్నా బలవంతులనే ఆమె ఓడించి తలలు తీయించింది. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో నాకు తెలియటం లేదు. చిత్రగుప్తుడి ఈ మాటలు చెప్పగానే మహావీరుడు, మిత్రమా, నీవు యశోవతిని పోటీలో ఓడించటానికి అవసరమైన సహాయం నేను చెయ్యగలను. కానీ అందుకొక నిబంధన ఉన్నది. అదేమిటంటే నీ చెల్లెలు సులోచనను నాకిచ్చి పెళ్లి చెయ్యాలి అన్నాడు. నా చెల్లెలిని నువ్వు పెళ్లాడదలిస్తే నాకు అభ్యంతరమేమీ లేదు. కానీ యశోవతితో నేను బహిరంగంగా పోటీ చేసేటప్పుడు ఎలా సహాయపడగలవు? అది అసంభవం అన్నాడు చిత్రగుప్తుడు. నా వద్ద అదృశ్య ఘటిక ఉన్నది. దాని సహాయంతో నేను నీ వెంటే ఉండి నా బలం నీకు అరువియ్యగలను అన్నాడు మహావీరుడు. ఈ మాట వినగానే చిత్రగుప్తుడికి యశోవతి తన భార్య అవుతుందన్న ఆశ పుట్టుకొచ్చింది. అతను మహావీరుడితో ముందు జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించాడు. నీవు నీ సామంతులతో సహా బ్రహ్మపురానికి బయలుదేరు. నేను కూడా నీ వెంట వస్తాను. నేను కూడా నీ సామంతునే అని చెప్పు. అప్పుడు ఎవరికీ ఎలాంటి అనుమానము కలగదు. యశోవతిని జయించటానికి నీవు ఒక సామంతుడి సహాయం అర్థిస్తావని ఎవరూ తలచరు అన్నాడు మహావీరుడు. ఆ ప్రకారమే చిత్రగుప్తుడు కొద్దిమంది సామంతులను మహావీరుణ్ణి వెంట పెట్టుకుని బ్రహ్మపురం వెళ్లి రాణి యశోవతికి తాను వచ్చిన పని తెలియపరిచాడు. యశోవతి చిత్రగుప్తుడికి పోటీ నియమాలు తెలిపి మర్నాడు అతనితో పోటీ చెయ్యటానికి ఏర్పాటు చేసింది. మర్నాడు చిత్రగుప్తుడు తన అనుచరులతో సహా పోటీ జరిగే చోటికి వెళ్ళాడు. అక్కడికి రాణి యశోవతి కూడా తన ఆయుధాలతో సహా వచ్చింది. పోటీ ఆరంభం కాక పూర్వమే మహావీరుడు తనకు ఒంట్లో బాగాలేదని వంకపెట్టి బసకు బయలుదేరాడు. దారిలో ఒక నిర్జన ప్రదేశంలో అతను అదృశ్య ఘటిక ధరించి ఎవరికీ కనబడకుండా పోటీ జరిగే చోటికి వచ్చి చిత్రగుప్తుడు భుజం తట్టి, సంకోచించకు, నీకు గెలుపు తప్పదు అని రహస్యంగా చెప్పాడు. యశోవతి వద్ద ఒక దృఢమైన విల్లున్నది. ఆమెను పెళ్లాడేవాడు ఆ వింటికి బాణం సంధించి
బలం కొద్దీ లాగి విడవాలి. యశోవతి విడిచిన బాణం కన్నా పోటీదారు విడిచే బాణం ఎక్కువ దూరం వెళితేనే ఆమె ఓడినట్టు. యశోవతి ఎక్కుపెట్టని విల్లును బాణాన్ని చిత్రగుప్తుడికిచ్చి, మీరు ఈ వింటితో ఈ బాణాన్ని ఎంత దూరం వేస్తారో వెయ్యండి అని చిత్రగుప్తుణ్ణి అడిగింది. చిత్రగుప్తుడు ఆ వింటికి తాడు తగిలించడానికి కూడా ఇబ్బంది పడి ఉండేవాడే. కాని అదృశ్యంగా ఉన్న మహావీరుడు వింటిని వంచడానికి సహాయపడితే అతను సులువుగా తాడు తగిలించాడు. తరువాత బాణం ఎక్కుపెట్టి లాగేటప్పుడు కూడా చిత్రగుప్తుడితో పాటు మహావీరుడు కూడా లాగాడు. వారిద్దరూ కలిసి లాగి విడిచిన బాణం చాలా దూరాన వెళ్ళిపడింది. యశోవతి వేసిన బాణం అంత దూరం వెళ్ళలేకపోయింది. యశోవతికి ఆగ్రహము ఆశ్చర్యము కూడా కలిగాయి. తరువాత ఇద్దరు గదాయుద్ధానికి ఉపక్రమించారు. ఇందులో కూడా మహావీరుడి అదృశ్యహస్తం చిత్రగుప్తుడి చేతిలోని గదను పట్టుకున్నది. క్షణం లోపలనే చిత్రంగా యశోవతి చేతిలోని గద ఎగిరిపోయి అంత దూరాన పడింది. యశోవతి పూర్తిగా ఓడిపోయింది. అందరూ కలిసి రాజభవనానికి వెళ్లారు. మహావీరుడు తిన్నగా అక్కడికి వెళ్ళి ఏమీ ఎరగని వాడిలాగా యశోవతిని పోటీ పూర్తి అయిందా, ఎవరు గెలిచారు అని అడిగాడు. మీ రాజుగారే గెలిచారు అన్న మాట ప్రకారం నేనాయనను పెళ్లాడబోతున్నాను అన్నది యశోవతి. బ్రహ్మపురంలోనే యశోవతికి చిత్రగుప్తుడికి వివాహమయ్యింది. చిత్రగుప్తుడు మగధ దేశానికి బ్రహ్మదేశానికి కూడా రాజయ్యాడు. పెళ్లైన తరువాత అతను భార్యతో సహా పాటలీపుత్రానికి తిరిగి వచ్చి మహావీరుడికి తన చెల్లెలు సులోచననిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. ఈ పెళ్లి జరుగుతుందని తెలియగానే యశోవతి తన భర్తతో చక్రవర్తి చెల్లెలిని ఒక సామంతుకిచ్చి పెళ్లి చేయటమా అని ఆశ్చర్యం కనపరిచింది. చిత్రగుప్తుడు నవ్వి, అతడు నాకు ఆప్తమిత్రుడు కూడా. సులోచన మటుకు మహావీరుణ్ణి మొదటిసారి చూసినప్పటి నుంచి తన ప్రాణం కంటే అధికంగా ప్రేమించింది. అతను అపూర్వ బల సంపన్నుడే కాక స్నేహపాత్రుడు, ఇతరులకు సహాయపడే స్వభావం కలవాడు కూడా. అటువంటి వాడు తనకు భర్త అయ్యాడని సులోచన తనలో తాను చాలా గర్వపడేది. తన భార్యకు తనపై గల ప్రేమాభిమానాలు గమనించి మహావీరుడు ఆమెతో తాను యశోవతిని ఓడించడానికి ఎలా సహాయం చేసింది చెప్పేశాడు. ఈ వృత్తాంతం విని సులోచన మరింత గర్వపడింది. ఈ గర్వమే మహావీరుడి ప్రాణాలకు యమపాసంగా పరిణమించింది. ఎందుకంటే కొద్ది రోజుల అనంతరం యశోవతి సులోచన కబుర్లాడుకుంటూ తమ భర్తలను గురించి మాట్లాడుకోవటంలో యశోవతి, నా భర్తను మించిన బలాఢ్యుడు ప్రపంచంలో మరొకడు లేడు అన్నది. నీ భర్త నా భర్తకు చాలడు అన్నది సులోచన. సామంతును తెచ్చి చక్రవర్తితో పోలుస్తావేమిటి? నన్ను పెళ్లాడతామని వచ్చి ఎందరో బలాఢ్యులు నా చేత ఓడిపోయారు. మీ అన్న ఒక్కడే నన్ను ఓడించి పెళ్లాడగలిగాడు అన్నది యశోవతి కోపంగా. సులోచనకు పౌరుషం వచ్చింది. నా భర్త మా అన్నకు సామంతోని ఎవరు చెప్పారు? అది అబద్ధం. అదీ కాక మా అన్న తన బలంతో నిన్ను గెలిచాడు అని అనుకుంటున్నావు కాబోలు. అది వట్టి మాట. నా భర్త అదృశ్యంగా ఉండి సహాయం చేయబట్టే నువ్వు ఓడిపోయావు. నా భర్త వద్ద అపూర్వమైన అదృశ్య ఘటిక ఉన్నది అంటూ ఆమె తన భర్త తనకు తెలిపిన రహస్యమంతా తన వదిన గారికి చెప్పేసింది. యశోవతి గుండెలో కార్చిచ్చు రగిలించినట్టయింది. కఠోరమైన నియమాలు పెట్టి ఎంతో బలశాలిని తాను భర్తగా పొందాను అనుకుంటే తన ఆడబిడ్డ అంతకంటే బలశాలిని ఏ నియమాలు లేకుండా సంపాదించడం ఆమె సహించలేకపోయింది. అందుచేత మహావీరుడు నిర్మూలనానికి ఎత్తు వేసింది. ఆమె తన భర్తతో, మీ సామంతైన మహావీరుడు ప్రవర్తన ఏమీ బాగాలేదు. తక్కువ వాళ్లకు చనువివ్వరాదు. అందులో చెల్లెలిని కూడా ఇచ్చి మీరు తేలిక అయిపోయినారు. అతను అందరితోనూ ప్రగల్భాలు ఆడుతున్నాడట. నన్ను పోటీలో జయించింది మీరు కాదని, తానేనని, నేను న్యాయంగా తనకే భార్య అయి ఉండవలసిందని అంటున్నాడట. ఇలాంటి మాటలు మీరు గాని నేను గాని ఎలా సహించగలం అని 1కి 10 సార్లు గుచ్చి గుచ్చి అన్నది. చిత్రగుప్తుడు తన భార్య మాటలు నమ్మాడు. మహావీరుడిపై అతనికుండిన కృతజ్ఞతాభావం ద్వేషంగా మారింది. అతను తన సామంతులతో సంప్రదించి మహావీరుణ్ణి రహస్యంగా చంపించేశాడు. స్నేహపూర్వకంగా ఉపకారం చేసినందుకు మహావీరుడు తన ప్రాణాలే కోల్పోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహావీరుడికి జరిగిన ద్రోహానికి కారకులెవరు? తొందరపడి తన భర్త రహస్యాన్ని బయటపెట్టిన సులోచన, తన భర్త కంటే మహావీరుడు బలవంతుడని తెలిసి ఓర్చలేకపోయిన యశోవత, భార్య మాటలు నమ్మి మిత్రద్రోహానికి కూడా తలపడిన చిత్రగుప్తుడా?
ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సులోచన తన భర్త గొప్పతనాన్ని దాచి ఉంచడం అస్వాభావికం. భర్తను ప్రేమించిన ఏ భార్య కూడా తన భర్తను ఇతరులు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు. కనుక ఆమె తన భర్త రహస్యం వెల్లడించింది. అందుచేత ఆమె నిర్దోషి. యశోవతి కూడా నిర్దోషి అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె సులోచన చెప్పిన రహస్యాన్ని నమ్మనైనా నమ్మాలి, లేదా మహావీరుడు తన భార్యతో అబద్ధం చెప్పాడు అయినా అనుకోవాలి. తన భర్త తనను వంచాడు అనుకోవటం ఇష్టం లేక ఆమె మహావీరుడు అబద్ధం ప్రచారం చేశాడనే నిర్ణయానికి వచ్చింది. ఇక చిత్రగుప్తుడు తన భార్యకు నిజం చెప్పి ఆమె ఆగ్రహానికి పాత్రుడైనా కావాలి, లేదా మహావీరుణ్ణి తుదముట్టించి ఆమెకు తృప్తి అయినా కలిగించాలి. అన్యాయంగా సాధించుకున్న భార్యను అతను న్యాయం కోసం త్యాగం చేయడం అస్వాభావికమే. అసలు దోషి మహావీరుడే. అతడు తన రహస్యాన్ని తన భార్యకు చెప్పి ఉండరాదు. అలా చెప్పటం వల్ల అతను సాధించినది ఏమీ లేదు, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.